ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం. బస్సు ఎక్కితే ఏమవుతుందో, ట్రైన్ ఎక్కితే ఏమవుతుందో, ఎక్కడ ఏ బాంబుకు వెళ్తుందో. మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం. 10, 11, 12 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది క్రూషియల్ పీరియడ్ బికాజ్ ఆఫ్ గురువు వక్రిస్తున్నాడు. అదే రకంగా 10వ తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది. అలాగే నేను అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో, మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి, ప్రతి రాశి లేదా లగ్నం వారు, అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి, ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో 4-8 కాంబినేషన్ కనుక ఉంటే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు మీకు ప్రజెంట్ రాశిలో గురువు ఉన్నందుకు సప్తమ స్థానాన్ని అంటే ప్రజెంట్ 2లో ఉన్నాడు, కాకపోతే రాశి వైపు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసినప్పుడు పర్టికులర్గా ఆ యొక్క గురువు రాశి మీదే దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇష్టపడిన వాడిని వివాహం చేసుకోవడానికి, అలాగే కొంత సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఇట్లాంటివి ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ గురువు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతుందో శని రాహువుల యొక్క ప్రభావంతో ఉన్నాడు. కాబట్టి ఈ శని రాహువుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఇది ఏం చూపిస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది 100% ఇది చూడ్డానికి గురువులా ఉన్నా కూడా శని రాహు ప్రభావంతో ఉన్నప్పుడు కొంత స్ట్రెస్ను కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు లైఫ్లో అని అనుకుంటే నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసి పర్టికులర్గా మీరు ఏదైతే పార్ట్నర్షిప్స్ విషయంలోని, బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని, సంతానం సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ లగ్నంలో గురువు ఉండి కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు కొంత ఎక్స్పాన్షన్స్, ఉన్న ప్లేస్ నుంచి మారడము, ఈ ప్రయాణాలు, వచ్చేటువంటి జాబ్స్ కొంచెం వరకు స్ట్రెస్ఫుల్ అయినప్పటికీ కొన్ని జాబ్స్ రావడము, వివాహ సంబంధించిన విషయంలో మీరు ఎవరినైతే చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ నుంచి కొంతవరకు ప్రెషర్ రావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము మీ యొక్క రాశిలో గురువు ఉన్నందుకు ఈ ప్రెజర్ మీకు తగ్గాలి అంటే మాత్రం మీరు నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి, ఆయిల్ దానంగా ఇవ్వడం ఒకటి చేయండి. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు శని కాంబినేషన్ కనుక ఉంది, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఉన్నాయి, బయట ఉన్న పరిస్థితులు బాగాలేవు కదా ఎలాగా అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం చేస్తూ వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు. అలాగే మీరు ఈ శని రాహు గ్రహాలతో పాటు బుధుడి దగ్గర కూడా దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే అసలు దేశకాల పరిస్థితుల్లో ఇది ఎంతకాలం వరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే యాజ్ పర్ ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా ఈ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉండి వక్రించాడో, మిథునం వైపు వెళ్తున్నాడో, ఇటువంటి సంఘటనలు అంటే బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, ఒక ఇబ్బందికరమైన వాతావరణం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 1-4 సార్లు మనం ఎక్కడ ఆగాము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మిథున రాశిలోకి వస్తున్నాడో ఈ గురువు వక్రించుకుంటూ ఇంతకాలము రోడ్ల మీద తిరిగేటువంటి వాహనాల మీద ఉంటాయి, ఇప్పుడు కొంచెం వాయు సంబంధంగా అంటే ఫ్లైట్స్ విషయంలోని, కమ్యూనికేషన్ రంగాల మీద
సడన్గా మనకు చూడండి క్రాష్ అయిందంటాం, అంటే షేర్ మార్కెట్ క్రాష్ అయిందంటూ ఉంటాం. ఎందుకంటే బుధుడు యొక్క రాశుల వైపు వస్తున్న గురువు ఏంటంటే షేర్ మార్కెట్ క్రాష్కి, లేకపోతే టెలికమ్యూనికేషన్స్ రంగాల మీద ఒకరి మీద ఒకరు ఏదో బ్యాడ్గా ఒక గాసిప్స్ చెప్పుకోవడం వల్ల వచ్చేటువంటి గొడవలు ఇవి ఎక్కువ అవుతుంటాయి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మే ఎండింగ్ వరకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. మరలా జూన్ నుంచి ఎప్పుడైతే మరలా మీకు గురువు కర్కాటకం రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఒక సంవత్సరం పాటు వాహన సంబంధించిన విషయంలో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, లేనట్లయితే ఒక దగ్గర మనం నిలబడేదన్న హెవీ వెహికల్స్ తిరిగేటువంటి విషయాల్లో కానివ్వండి, రోడ్లు దాటేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. అగైన్ మరలా అంటే ఇది మొత్తం ఎంతవరకు ఉంటుంది, ఈ వాహన సంబంధంగా కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్ పరంగా కానీ కొన్ని యుద్ధ సంబంధించిన వైఖరులు కానివ్వండి, ఇంకొక బార్డర్ దాటి ఇంకోరెవరైనా వచ్చేసేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ అంటే ఒక సంవత్సరాల వరకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. అయితే మరి నాకు జాతకం తెలియదు, నా రాశి ఏంటో తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు. నవగ్రహాలలో శని, రాహు, కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎవరైనా కానీ దీపారాధన చేస్తూ మనకి యూట్యూబ్లో చండీ సప్తశతి అని కొడితే వస్తుంది. చండీ సప్తశతి వినడం కానీ చదవడం కానీ చేయండి. ప్రధానంగా చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ శని రాహువుల యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో అక్కడ చండీ పారాయణం చేయడము, లేదా దుర్గా, చాలామందికి ఏంటంటే అమ్మో చండీ అంటే ఏంటోనండి వినాలా నాకు తెలియదు అంటూ ఉంటారు. ఓం ధుమ్ దుర్గాయ నమః ఈ నామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. లేదు ఓం ధుమ్ దుర్గాయ నమః, ఓం కాలభైరవాయ నమః ఈ 2 నామాలు మీరు ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సరే చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి మీరు బెల్లము మరియు 4 ఉండలుగా చేసి తినిపించండి. అరటికాయలు కూడా తినిపించండి, చాలా మంచిది. శనివారము గురువారం నాడు తినిపించండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని, మీరు ఎవరినో వెంకటేశ్వర స్వామినో లేకపోతే నారాయణనో విష్ణువునో అమ్మవారినో శివుణ్ణో ఎవరినో ఒక ధ్యానిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క దేవతామూర్తిని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, రక్షించమని కోరుకుంటూ మీరు బయటకు వెళ్ళండి. అలాగే ఇటువంటి సమయాల్లో అంటే ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, ఇటువంటి సమయాల్లో మనం ఎంతసేపు ఏం చేస్తామంటే ఈ గవర్నమెంట్ బాగాలేదు, రక్షణ వ్యవస్థ సరిగా బాగాలేదని మనం వాళ్ళ మీద కొంతమంది అంటూ ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే మనం అందరము కూడా ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ లాగా అసలు ఎక్కడ ఏం జరుగుతుందని ఒక అలర్ట్నెస్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క శని మీనరాశిలో ఉండడం, మన మీనరాశిలో ఉండేటువంటి శని రాశుల్లో కుంభరాశిలో ఉండేటువంటి రాహు, ఈ 2 ఎనర్జీస్లో ఎప్పుడైతే గురువు ఇక్కడ ఉన్నాడో ఇదంతా కూడా ఇంకొక ఈజీగా ఎంత కాదన్నా ఇంకొక 2 years వరకు ఈ కాంబినేషన్స్ ఉంటుంది. 2.5 years వరకు ఉంటుంది కాంబినేషన్. కాబట్టి ఇంత సమయం కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. మరి చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఏమో వాళ్ళకి తెలియదు ఇంట్లో స్మరించుకొని వెళ్ళాలంటే వెళ్ళలేరు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తల్లి వాళ్ళకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు, లేదా తండ్రి తలుచుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కనుక ఇంట్లో ఈ రకంగా క్షేమంగా వెళ్ళి రావాలని తలుచుకున్నా. కొంతమంది ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే బార్డర్స్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఈ బార్డర్స్ దేశానికి సరిహద్దుల్లో బ్రతికే వాళ్ళకు కూడా ఈ యుద్ధ సంబంధించిన వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. వాళ్ళు తలుచుకున్నా కూడా ఆ యొక్క పరమాత్మ రక్షించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నూనె దానంగా ఇవ్వడం, ఇంకెటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే నూనె దానంగా ఇవ్వడము. ఎక్కువగా ఉగ్రదేవత సంబంధించిన ఉంటాయి స్వరూపాలంటే నరసింహస్వామి, వరాహి, వరాహమూర్తి, చండి లేకపోతే దుర్గాదేవి, ఈ యొక్క స్వరూపాలని
మీరు ఎంత చేస్తూ ఉంటారో ఇటువంటి వాటి నుంచి కాపాడేటువంటి శక్తి వాటికి ఉంటుంది. ఇక ఈ సమయాల్లో పర్టికులర్గా మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు బ్లూ కానీ రెడ్ కానీ ధరించకండి. ఓన్లీ ఇంపార్టెంట్ పర్టికులర్గా, ఎందుకంటే ఈ శని రాహువులు ఎప్పుడైతే ఇలా ఉన్నారో, శని యొక్క రాశుల్లో రాహు ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో పర్టికులర్గా ఏలినాడు శని నడిచేటువంటి వారు, వాళ్ళ జన్మజాతకంలో 4-8 కాంబినేషన్ ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శ్రీమాత్రే నమః.